ఈ టీడీపీ విషయంలో సుధామాధవి అనే ఆవిడ వివాదం అయితే ఏదైతే ఉందో అదేదో ఎన్నో కోట్లు ఇచ్చారో సతీష్ అనే అతనికి అది అని చెప్పి అదే టీడీపీ అధిష్టానం ఎందుకు దాన్ని జోక్యం చేసుకోదు? పార్టీకే కదా చెడ్డ ఓన్లీ సతీష్ అనే అతనికే కాదు కదా, పార్టీకే కదా వచ్చింది. పార్టీ దాన్ని ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? అంటే డబ్బున్న వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాము, డబ్బున్న వాళ్ళకే మనం అండగా ఉంటాం. ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బు లేని వాళ్ళని పట్టించుకోము. వాళ్ళని హింసిస్తే వాళ్ళ మీద ఏదన్నా నిందలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు భయపడేలాగా చేస్తామా? అలా కాదండి. చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. చూడండి, నిజ నిర్ధారణ తేల్చండి కమిటీ వేసి. ఏమవుతుంది? మీడియాల్లో వాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేసి, అంటే వాళ్ళు అట్లాంటి ఆమె ఇట్లాంటి ఆమె వాళ్ళ డబ్బులు లేదు, మోసం, దొంగ, ఏదేదో చెప్తా ఉన్నారు. అవన్నీ కరెక్ట్ కాదు కదా. ఈరోజు సుధామాధవ్ ఒకటే బయటకు వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా? చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి, అవి ఇప్పిస్తామని చెప్పి, ఈ ఇప్పిస్తామని చెప్పి ఎంతోమంది పైన నాయకులు డబ్బులు తీసుకొని మోసం చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. కాకపోతే అవన్నీ బయటకు రావు. ఎందుకంటే అందరూ ఎందుకు వచ్చిన కూడా మనం ఏదో తప్పు చేసాం, మనం మోసపోయాం, పోతే పోయాంలే, ఎందుకు ఈ బాధలన్నీ మనకని చెప్పి సైలెంట్గా ఉంటారు. నీకు ఇన్ఛార్జి పదవి కావాలంటే ఇంత డబ్బులదే, ఆ పదవి కావాలంటే ఇదే, ఇదే నేను మాట్లాడతాను, నాకు అందరు తెలుసు. జాబులు ఇస్తామని చెప్పి కోట్లు తీసుకున్నాం, ఎగనుకు తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద అసలు మంచి ఏంది చెడు ఏంది, అసలు ఎవరు తప్పు అనేది కొంచెం జోక్యం చేసుకుంటే కదా. అంత తీరిక లేకుండా ఉండిపోయారా? మీరేం వెళ్ళి అక్కడ ఏం కూర్చొని మాట్లాడవలేదు కదా. ఎవరినొకరిని వేయండి, ఎవరినొకరు కమిటీ వేసి పంపించండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు. జనసేన పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళది కాళేశ్వరం వాళ్ళది అదే పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటే ఎన్నో కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టేసాడా. సరే, వాళ్ళు తప్పు చేశారు, దానికి వాళ్ళని దూరంగా పెట్టారు, కరెక్టే. కానీ దానికి ఒక కమిటీ వేసి దాని విషయం బయట పెట్టాలా. వైసీపీ పార్టీ కానీ ఏదైనా కానీ అసలు డబ్బులు వసూలు చేసేది ఏంటి? చూడాలి ఇది ఏదో ఒకటి.